ఒక 2000 పెంచాలని డిసైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా పారిశుద్ధ్యం కూడా గతం కంటే ఇంకొక 2000. వెంకటయ్య గారు మనదే శాఖ 4000 లేవు, పక్క రాష్ట్రాల నుంచి అద్దెకు తెచ్చుకోవాలి. ఇప్పుడు అది అంటే మరి గత గవర్నమెంట్ ఎట్లా ఆర్టీసీని మొత్తం స్మార్ట్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు బస్సులు కూడా అందుబాటులో లేవు. ఉన్న వాటితో మేము రన్ చేస్తా అంటే వాళ్ళు మమ్మల్ని మరి ఆడోళ్ళు కొట్లాడుకుంటారని ఆడోళ్ళని ఒక కొట్లాడుకునే వాళ్ళలాగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ట్రీట్ చేస్తూ ఉంది. తర్వాత ఆటోలను ఎంకరేజ్ చేస్తూ అంటే రెచ్చగొడుతున్నారు. అయినా కూడా బస్సులలో ఆడవాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా కుటుంబాలను చూసుకోవడానికి, జాతరలకు వెళ్ళడానికి, దైవ దర్శనాల కోసం పిల్లల హాస్టల్లో ఉంటే వాళ్ళ దగ్గర కూడా వెళ్తున్నారు. తప్పకుండా పారిశుద్ధ్యము, డ్రింకింగ్ వాటరు ఇవన్నీ కూడా స్పెషల్గా మేము దృష్టి పెడతాం. 30 తారీఖు వరకు దాదాపుగా 90% వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాలని మేము అనుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఈ రివ్యూలో అదే ఉంటుంది. మీరందరూ కూడా పత్రికా మీడియా సోదరులందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏమున్నా కూడా నాకు కానీ అక్కకు కానీ మళ్ళీ ఎస్పీ గారికి కానీ కలెక్టర్ కానీ చిన్న మెసేజ్ పెట్టినా మేము వెంటనే రిప్లై ఇచ్చి వాటిని ఎట్లా సరి చేసుకుంటాము. ఒక పాజిటివ్ వేవ్, ఎందుకంటే భక్తులందరూ కూడా అక్కడికి పోతే అయ్యో మాకు దర్శనం అవుతుందా లేదా అనే భయమైనటువంటి పరిస్థితి కాకుండా సాఫీగా దర్శనం అయ్యేటువంటి అవకాశము ఖచ్చితంగా ఉంటుంది. రోడ్లు వెడల్పు అవుతున్నాయి, బస్ స్టేషన్లు వెడల్పు చేస్తున్నాము, క్యూ లైన్స్ బాగా చేస్తున్నాము, డ్రింకింగ్ వాటర్ ఎక్కువ చేస్తున్నాము, అన్నీ ఎక్కువనే చేస్తున్నాము. మీరందరూ కూడా